రోజాని తీసుకొని అందరూ గుడికి వస్తారు. అక్కడికి వెళ్ళగానే ఒక పిచ్చివాడు రోజాని చూసి, "నువ్వు యువరాణివా? నువ్వు యువరాణివి కాదు" అంటూ అరుస్తూ ఉంటాడు. దాంతో ఉపేంద్ర ఆ పిచ్చివాడి దగ్గరకు వచ్చి అతన్ని గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోమని బెదిరిస్తూ ఉంటాడు. దాంతో ఆ పిచ్చివాడు ఉపేంద్రని కూడా "నువ్వు దుర్మార్గుడివి" అంటూ తిడుతూ ఉంటాడు. తన యువరాణి కాదన్న విషయం అందరూ వింటారు. దాంతో ఎక్కడ తన యువరాణి కాదన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రోజా. ఆ పిచ్చివాడు అన్న మాటలు అక్కడున్న వాళ్ళంతా నమ్ముతారా? అసలు ఆ పిచ్చివాడు ఎవరు? ఆ సంస్థానం దగ్గర పనిచేసేవాడా, లేదంటే ఆ సంస్థానానికి సంబంధించిన వాడా? ఎందుకు తనని చూసి రోజా అంతలా భయపడిపోతుంది?